ఛార్జ్ షీట్ రెడీ అయిపోయింది సార్. డిఎన్ఏ రిపోర్ట్స్ అన్ని ఎవిడెన్స్లు విట్నెస్లు అక్యూజ్డ్కి అగేన్స్ట్గానే ఉన్నాయి సార్. పైగా అక్యూజ్డ్ డ్రగ్స్ కూడా తీసుకున్నట్టుగా మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి సార్. బీచ్ రోడ్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో ఫిలిప్ కార్ కూడా క్యాప్చర్ అయింది సార్. సుకుమార్ సార్, మా తమ్ముడున్నాడే ఫిలిప్, చిన్నప్పుడు వాడు నా పక్కనే పడుకునేవాడు. పడుకోవడానికి ముందు కథలు వినేవాడు. నేను చెప్పేవాడిని. దొంగ పోలీసు కథలంటే వాడికి చాలా ఇష్టం. అందులో వాడు పోలీసు, నేను దొంగని. కథలో ఎలాగైనా నన్ను పట్టుకుంటాననేవాడు. ఎప్పుడు కాకపోతే ఎప్పటికైనా పట్టుకుంటానని చెప్తాడు. కథలో వాడెప్పుడు పోలీసే, నేనెప్పుడు దొంగనే. కానీ ఇప్పుడు వాడొక దొంగో, హంతకుడో, డ్రగ్ ఎడిక్టో ఏదైనా కావచ్చు. కానీ నాకంటూ ఈ ప్రపంచంలో వాడు తప్ప ఇంకెవరూ లేరు. వాడిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇంకెప్పుడు అలా చేయకుండా చూసుకుంటాను. ఇలా అడగటం కరెక్ట్ కాదు, కానీ వాణ్ణి ఒక్కసారికి మనం వదిలేద్దామా? నువ్వు తలుచుకుంటే అవుతుంది. సారీ సార్, నో. మీలాంటి ఒక ఆఫీసర్ ఈ విధంగా మాట్లాడకూడదు సార్. యువర్ ఆనర్, అన్ని సాక్ష్యాలు పరిస్థితులు నిందితుడికి వ్యతిరేకంగానే ఉన్నాయి. చట్టం దృష్టిలో అతనికి అనుకూలంగా ఏ సాక్ష్యాలు లేవు. ఒక అమ్మాయి ఎంతగానో తన్ని నమ్మి ప్రేమించి తన జీవితంలోకొచ్చింది. డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిన ఇతను మైకంలో ఆ అమ్మాయిని ఎంతో దారుణంగా హత్య చేయడం జరిగింది. కావున ఇటువంటి నేరస్తుడికి తగిన శిక్ష విధించాలని, అది ఇక మీదట అందరికీ ఉదాహరణగా నిలవాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. సాక్ష్యాధారాలను బట్టి ముద్దాయే హంతకుడని ప్రాసిక్యూషన్ వారు ప్రూవ్ చేశారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన మిస్టర్ డెరిక్ అబ్రహాంని ఈ కోర్టు ప్రత్యేకంగా అభినందిస్తోంది. ఇంత తక్కువ సమయంలోనే ప్రాసిక్యూషన్ పనులను పూర్తి చేసినందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అభినందిస్తున్నాం. ఐపీసీ సెక్షన్ 302, 376 ప్రకారం ముద్దాయికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, ₹1,00,000 జరిమానా ఈ కోర్టు వారు విధించడమైనది. ఇలా నన్ను అర్ధాంతరంగా వదిలేయడానికా నువ్వు నన్ను పెంచింది? దేవుడు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచాలి. మళ్ళీ కలుద్దాం. వెల్ డన్ ఆఫీసర్. సొంత తమ్ముడైనప్పటికీ వెనకాడకుండా వాడి మీద యాక్షన్ తీసుకున్నావు. నీ నిజాయితీ నచ్చింది. ఇలా ఉండాలి సార్ నిజమైన పోలీసు నిజాయితీ అంటే. కీప్ ఇట్ అప్.